హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవరీవన్ డూయింగ్ గ్రేట్. ఈరోజు మనం నిఫ్టీ 50 ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్లో ఎలా మార్క్ చేసుకోవాలనేది చూద్దాం. ప్రస్తుతం నిఫ్టీ 50లో 5 minutes టైం ఫ్రేమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క లెవెల్స్కి చాలా చరిత్ర అనేది ఉంది. ఇది వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. నేనేంటంటే కాంప్లికేటెడ్ కాకుండా వెరీ సింపుల్గా మన సపోర్టు రెసిస్టెన్స్ని ఎలా మార్క్ చేసుకోవాలి చార్ట్ మీద అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూడండి, మనకి రీసెంట్గా హై ఏదైతే కనిపిస్తుందో దాన్ని రెసిస్టెన్స్గా మార్క్ చేసుకుందాం. దాని యొక్క కలర్ అనేది మనం రెడ్ ఇద్దాం, ఎందుకంటే రెసిస్టెన్స్ కాబట్టి. అండ్ రీసెంట్గా మేజర్గా ఉన్న సపోర్ట్ అనేది తీసుకోండి. దాని తర్వాత ఇంపార్టెంట్ లెవెల్స్లో డబ్ల్యూ ప్యాటర్న్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్యాటర్న్. ఓకే, సో డబ్ల్యూ ప్యాటర్న్ అంటే డబుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసి నెక్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఇది ప్రీవియస్గా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అది సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. ఓకే, దీన్ని అయితే ప్రస్తుతం మనం ఏం చేద్దామంటే బ్లూ కలర్ అనేది మార్క్ చేద్దాం. సపోర్ట్ బ్లూ కలర్, రెడ్ కలర్ వచ్చేసరికి రెసిస్టెన్స్గా తీసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ చూడండి, ప్రీవియస్గా స్ట్రగుల్ అయిన ఏరియా ఇదనమాట, ఇది రెసిస్టెన్స్. సో ప్రస్తుతానికి నేనేం చేస్తున్నాను అంటే రెసిస్టెన్స్గా మార్క్ చేశాను. సో ఇక్కడ ఎప్పుడైతే ప్రైస్ అనేది రావడం జరిగిందో గమనించారో లేదో, ఇక్కడికి వచ్చిన వెంటనే సెల్లింగ్ అనేది యాక్టివేట్ అయింది. అట్ ద సేమ్ టైం మనం మార్క్ చేసుకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో, ఈ లెవెల్ దగ్గరికి ఎప్పుడైతే ప్రైస్ అనేది వచ్చిందో ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ లెవెల్ అనేది చక్కగా బ్రేక్అవుట్ అవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత అనదర్ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ లెవెలే ఫ్రెండ్స్. నేను మార్నింగ్ ఈ లెవెల్ అనేది అప్డేట్ చేశాను, అరౌండ్ 340 సంథింగ్, 350. ఇది కూడా ఎందుకంటే ప్రీవియస్గా మనకి రెసిస్టెన్స్ ఉంది. నిన్నటి వీడియోలో నేను అప్డేట్ చేశాను. ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మనకు మంచి మూవ్ వస్తుందని చెప్పేసి. సో ఇక్కడ స్ట్రక్చరల్గా రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే 2 times తీసుకుందో ఆ లెవెల్ని బ్రేక్ చేసుకుని అక్కడ నుంచి సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. బట్ ఈరోజు అన్ఫార్చునేట్లీ గ్లోబల్ న్యూస్ వల్ల మళ్ళీ గ్యాప్ డౌన్ జరిగి ప్రీవియస్గా ఏదైతే మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ దగ్గర ట్రిపుల్ బాటమ్ అనేది క్రియేట్ చేసింది. 1, 2, 3 ఫైనల్గా స్ట్రక్చర్ అనేది బ్రేక్అవుట్ అయింది. ఒకవేళ బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ బై చేస్తారు. ఈరోజు లైవ్లో ఏంటంటే మనం ఇక్కడ బై చేసాం కాల్ ఆప్షన్ అనేది, ఎందుకంటే ఇంపార్టెంట్ సపోర్ట్ కాబట్టి అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఏంటంటే మనం సింపుల్ ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది మార్క్ చేసుకొని నెక్స్ట్ మనం ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ అనమాట. సో ఎప్పుడైతే ప్రైస్ యాక్షను, దాని తర్వాత సపోర్టు రెసిస్టెన్స్ లెవెల్స్, థర్డ్ వచ్చేసరికి సైకాలజీ అనేది మనం ఫోకస్ అనేది చేసాం అనుకోండి, దీన్ని మనం సింపుల్గా మార్కెట్ యొక్క ట్రెండ్ అంటాం. ఈ 3 ఎప్పుడైతే అలైన్ అవుతాయో మనం మంచి ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు ఇక్కడ చక్కగా సపోర్ట్ తీసుకుంది అండ్ ఇక్కడ నుంచి కూడా రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసుకుంది, అప్ సైడ్ అయితే ట్రావెల్ చేస్తుంది. నెక్స్ట్ మనకున్న ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి 25,458 అనేది కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ని డ్రా చేసుకొని సింపుల్గా క్యాండిల్స్టిక్స్ ప్రైస్ యాక్షన్ చూసుకొని ట్రేడ్ చేసుకున్నాం అనుకోండి, మనకు చాలా వాటికి కన్ఫ్యూజన్ అనేది పోయి క్లారిటీ రావడం జరుగుతుంది. మన స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి, ఇవన్నీ కూడాను. హోప్ ఈ వీడియో ఇంతవరకు అయితే క్లియర్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎటువంటి కన్ఫ్యూజన్ ఉన్నా, క్లారిటీ కావాలన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.